యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ మాట, తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నాడంటండి? చీకటిలో ఉండి చీకట్లో నడుస్తున్నాడు. చీకటిలో ఉండటం అంటే అర్థం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? చీకట్లో ఉండటం అంటే తన సహోదరుని ద్వేషించటం. నేను అడుగుతున్నాను, ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషి తన సహోదరుని ద్వేషిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా? తొలి దంపతులకు పుట్టిన 2 అన్నదమ్ములు ఉన్నారు. ఎవరు? కయ్యేను, హేబేలు. కయ్యేను హేబేలు మధ్య ప్రేమ బంధం ఉందా, ద్వేష బంధం ఉందా? ద్వేషం ఉంది. తన తమ్ముడు పట్ల తన అన్నకి ప్రేమ లేదు. సహోదరుడే, ఒకే రక్తం నుంచి పుట్టుకొచ్చిన పిల్లలు 2, ఒకే తల్లి గర్భం నుంచి వచ్చిన పిల్లలే, కానీ వాళ్ళు ద్వేషం ఉంది. ద్వేషంతో ఏం చేశాడు? తమ్ముణ్ణి అత్యంత కిరాతకంగా చంపేశాడు. చరిత్రది. అంటే ద్వేషము అంటే చీకటి అంటుంది బైబిల్.